మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మున్సిపల్ చైర్మన్ మేలుగు ప్రశాంత్ కుమార్ అధ్యక్షతన డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మొదట జాతీయ గీతం తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ బృందం చిన్నారుల నృత్య ప్రదర్శన తిలకించారు. ఈ రోజు మీకు ఏం అవమానం ఉందిరా, మీరు ఎందుకు ఇంత వెనుకబడిపోతారు అని చెప్పిండు. అప్పుడు మా నాన్న చెప్పిన మాటల్ని బాగా మనసులో గుర్తు చేసుకొని ఎప్పుడో ఒక 20 ఏళ్ల కింద ఒక పాట రాసిన. ఈ ప్రాంతంలో దరిదాపుగా పాట అందరికి తెలిసి ఉంటుంది. ఆలోచన విధానాన్ని మీరు బలంగా తీసుకుపోవాలని తెలియజేస్తూ, నాకు ఎప్పుడో మా నాన్న అంటరాని వాళ్ళుగా ఉన్నప్పుడే అంబేద్కర్ ఇంత చేస్తే మీరు ఎంత చేయాలనే ఒక పంచాయతీలో మా నాన్న ఈ మాట మాట్లాడుతున్నప్పుడు విని పాట రాసిన. అంబేద్కర్ గురించి చెప్తారు ఆ రోజు మా నాన్న చెప్పిన మాటలే బాగా బలంగా గుర్తున్నాయి నాకు అంబేద్కర్ గురించి. మిమ్మల్ని ఎవడు అవమానిస్తలేడరా, అంబేద్కర్ నడిచిపోతే వాడంతా నీళ్ళు పోసి. మనం గతంతో పోల్చుకుంటే, మా తల్లిదండ్రులతో పోల్చుకుంటే మేము ఎవరింటికి పోయి కూడా కూర్చోకపోయేదిరా. మా తాతలు తండ్రులు ఎవరు రానియకపోతుండే. కానీ ఇవాళ మన ప్రాంతంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, నేను జమ్మికుంట ప్రాంతంలో చూసింది, రెడ్డిలకు మనకు వరుసలు ఉంటాయి. మనం అన్న అని పిలుస్తాం. అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు ఎంతైతే ఉపయోగపడ్డదో ఒక వ్యక్తిని నమ్మి నడుచుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్తారు. అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగాన్ని ఆ బాటలో నడుస్తుంది. హైదరాబాద్ నియోజకవర్గానికి ఫస్ట్ గా వచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధు ప్రాజెక్ట్ ని తీసుకొని ఇలా 18,500 కుటుంబాలకి సాచురేషన్ మోడ్ లో దళిత బంధు అని ఇచ్చి, అంటే ఉట్టి దళిత వర్గానికి ఇలా పద్మశాలి కావచ్చు అన్ని కుల సంఘాలను కలిపి ఆ సంఘం పెడితే బాగుంటుంది అనేది కూడా నాది కూడా ఈ అభిప్రాయం అని చెప్పి సందర్భంగా దయచేసి ఇవాళ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇవాళ మనం అందరం హక్కుగా పోరాటంగా తీసుకోకపోతే రేపు రాబోయే రోజులలో ఈ హక్కును కోల్పోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా కట్టిరు. ఆయన నడిచిపోతే వాడలన్నీ మైలబడిపోతాయని, ఆయన పాదముద్రలు మనం దొక్కితే మనం అంటరాంగం అయిపోతామని నడుముకు తాటాకు కట్టిరు. ఆయన నడిచిపోతా ఉంటే ఆ పాదముద్రలు చెదిరిపోవాలని తాటాకు కట్టి అవమానించారు. ఈ రోజు మీకు ఏం అవమానం ఉందిరా, మీరు ఎందుకు ఇంత వెనుకబడిపోతారు అని చెప్పిండు. అప్పుడు మా నాన్న చెప్పిన మాటల్ని బాగా మనసులో గుర్తు చేసుకొని ఎప్పుడో ఒక 20 ఏళ్ల కింద ఒక పాట రాసిన. ఈ ప్రాంతంలో దరిదాపుగా పాట అందరికి తెలిసి ఉంటుంది.